నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 1112 గృహాలకు 13.22 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ తెలిపారు. 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహానికి సోమవారం ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇల్లు లబ్ధిదారుల కుటుంబ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. PMAY గ్రామీణ పథకానికి సంబంధించిన నిధులు ఏప్రిల్లో విడుదలవుతాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. జిల్లాలో పూర్తయిన గృహాల్లో ఆమదాల వలసలో 106, ఎచ్చడలో 112, ఎచ్చాపురంలో 151, నరసనపేటలో 55, పలాసలో 163, పాతపట్నంలో 201, శ్రీకాకుళంలో 324 గృహాలు ఉన్నాయి. 112 ఇల్లు ఏదైనా స్లాబ్ లెవెల్ వరకు లేకపోతే పూర్తి చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే ఒక 13 కోట్ల ఖర్చు కూడా గవర్నమెంట్ నుంచి పెట్టడం జరిగింది. అది ఎలా అంటే ప్రతి ఒక్క ఇల్లుకి 2.4 లక్షలు 2,50,000 మనం ఇస్తాం. ఇది కాకుండా ఇది ఒక కొత్త స్కీమ్, అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 కింద ఇది. ఇంతకు ముందు గతంలో PMAY 1 కింద కూడా ఒకవేళ ఇల్లు కట్టి ఉంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి మళ్ళీ ఎస్టీకి ఒక 70,000, SC/STకి ఒక 50,000, BCకి ఒక 30,000 అదనంగా అడిషనల్ ఫైనాన్స్ గ్రాంట్ కింద కూడా మనం ఇచ్చాం. దీంట్లో కూడా చాలా మంది ఇల్లు కట్టారు, ఇప్పుడు కూడా కొంతమంది కట్టినారు. సో అందరికీ మనం ఒక అవకాశం మనం ఇస్తాం. ఇది కాకుండా మన జిల్లాలో ఎక్కడ చూస్తే ఈ ఇసుక ప్రాబ్లం లేదు. ఇది కాకుండా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫునే ఒక తక్కువ ధరలో సిమెంట్ కానీ, తర్వాత మెటల్ కానీ, స్టీల్ కానీ, అది కూడా ఎవరు కానీ కావాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఈ అంతా ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తం చాలా ఇల్లు శాంక్షన్ చేస్తూ కంప్లీట్ చేస్తూ మన శ్రీకాకుళం జిల్లాలో కూడా చూస్తే ఇప్పుడు 1,112 ఇల్లు మనం ఈరోజు పబ్లిక్కి కొంతమందికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక జూన్ మాసం వరకు లేకపోతే జూలై వరకు మాత్రమే వర్కింగ్ సీజన్ ఉంది. సో మీడియా మిత్రుల తరఫున నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు కానీ ఇప్పటి వరకు ఇల్లు కట్టలేదు లేకపోతే ఇల్లు సగంలో ఆగిపోయింది, దయచేసి మీరు కూడా పూర్తి చేసిన తర్వాత ఈ బిల్ తీసుకుంటే బాగుంటుంది. 4వది ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే PD గారు కూడా చెప్పారు, PMAY గ్రామీణ్ అంటే రూరల్ ఏరియాలో ఉన్న ఇల్లు ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచినే శాంక్షన్ రాలేదు. కాబట్టి గాబరా పడడానికి లేకపోతే నాకు ఇల్లు రాదు ఎప్పుడు వస్తుంది అలా టెన్షన్ తీసుకోకూడదు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంతింటి కల నిజమవడం ఆనందకరమని, కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా గృహ నిర్మాణాలు పూర్తి చేసిందన్నారు. పట్టణ హౌసింగ్ కింద 2.50 లక్షలు స్థలంగా పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా గత ప్రభుత్వంలో మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి పార్టీతో సంబంధం లేకుండా, వివక్ష లేకుండా అందరికి 55,000 మళ్ళీ బూస్టప్ కింద ప్రతి ఇంటికి వేసి ఆ ఇల్లులు పూర్తి చేయడానికి కోసం మనం విశేషంగా కృషి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చాలా మందికి అర్బన్ హౌసింగ్ కింద 2,50,000 రూపాయలు, ఇది లోన్ కాదు, ఇది ఫ్రీ అనమాట, మళ్ళీ వెనక్కి కూడా కట్టాల్సింది లేదు. అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ పేదవాళ్ళకి పక్కా గృహాలు నిర్మించడానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పాం, అది కూడా దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇంకా మరిన్ని ఇల్లులు కట్టుకోవడానికి మళ్ళీ రానున్న ఈ సంవత్సరంలో కూడా 275 ఇల్లులు ఇప్పుడు ఈ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణి ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అరసవెల్లి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ సాంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో కళ్యాణాన్ని నిర్వహించగా భారీగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులతో ఊరేగింపు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్రావు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయ్యవారికి దేవేరులకు విశేషమైనటువంటి నూతన వస్త్రములు, విశేష సమర్పించారండి.
ఇవన్నీ లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి సవిత సూర్యనారాయణ వారి విశేష కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని జరిగేవండి. అటువంటి సూర్య భగవాన్ వారికి ఆయన క్రియాశక్తిలో దృష్టి గలవాడు సూర్య భగవానుడు. నేను ఉదయం లేచిన విద్యుత్ ధర్మాన్ని చేయాలి. ఆమదాల వలస మున్సిపాలిటీలో 295 మంది లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆమదాల వలస పట్టణంలోని 5వ వార్డు సొట్టవానిపేట కాలనీలోని జరిగిన ఈ కార్యక్రమానికి ఆమదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ PMAY పథకం కింద ప్రతి లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో విడుదల వారీగా 2.30 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. పేదల సొంతింటికలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గృహప్రవేశం పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ తమకు ప్రభుత్వం అందించిన సహకారానికి ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబాలు తమ సొంత ఇంటిలోకి ప్రవేశించడం ఆనందదాయకమని, ఇది వారి జీవితాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మొదలవలస రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గీతా విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉంటుందని జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడు ఎన్ ఈశ్వరరావు అన్నారు. సోమవారం నగరంలోని RR గ్రాండ్ కళ్యాణ మండపంలో IFWJ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 35,000 సభ్యులతో ఉన్న IFWJ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు పూర్తి స్థాయి అక్రిడేషన్ కల్పించాలనే అంశంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశానికి సీనియర్ జర్నలిస్ట్ MV మల్లేశ్వరరావు అధ్యక్షత వహించగా ఉత్తరాంధ్ర రీజన్ సమన్వయకర్తగా ఆయనను ఈశ్వరరావు ప్రకటించారు. విశాఖ జిల్లా కన్వీనర్గా కొంచెం అప్పలస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. పొందూరు మండలం తాడివలస గ్రామంలో లోక కళ్యాణం కోసం శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు. అమ్మాయిని తీసుకొచ్చి ఎస్టిమేట్ వేయండి, ఆ ఎస్టిమేట్ ప్రాప్తికి తప్పనిసరిగా మంజూరు చేయించే బాధ్యతని నేను తీసుకుంటాను, ఆ భగవంతుడు ఆశిస్తుంటా అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 50 ఆలయాల వరకు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను. తప్పనిసరిగా అది శివాలయం అయినా, రామాలయమైనా, విష్ణువాలయం అయినా, ఏ ఆలయమైనా సరే దానికి దేవాలయం, ఆ దేవాలయానికి ఆ భగవంతుడు సేవ చేసే అవకాశం మీరు, ప్రజలకి సేవ చేసే అవకాశం మీరు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శ్రీ భూ సమేత వెంకటేశ్వర ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ దేవి దేవతల కళ్యాణాలు నిర్వహించడం వల్ల లోకక్షేమం కలుగుతుందని తెలిపారు. తిరుమలలో కళ్యాణం చూడలేని భక్తుల కోసం గ్రామ స్థాయిలోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆగమ ప్రవీణ చామర్తి వేణుగోపాలాచార్యుల స్వామి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులకు తలంబురాలను ప్రసాదంగా కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ప్రతి నెల ఏకాదశి సందర్భంగా 12 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఒక సహాయ కార్యక్రమం ఒక కుటుంబ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా కింజరాపు బుచ్చిబాబుకు చెవిటి యంత్రంను అందజేశారు. ఇప్పటి వరకు శబ్దాల ప్రపంచానికి దూరంగా ఉన్న బుచ్చిబాబు ఆ యంత్రంతో చుట్టూ ఉన్నవారి మాటలు వింటూ ఆనందాన్ని పొందాడు. ఈ దృశ్యం కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు అవసరమైన ప్రతి ఒక్కరికి చేరాలని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమానికి ముందు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గ్రూప్ 4 క్లాస్ 4 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దివ్యాంగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సోమలిందన్ కర్పోన్కర్ తెలిపారు. అర్హతలు, ఖాళీలు వివరాలు www.srikakulam.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు ఏప్రిల్ 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గడువు అనంతరం వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. మరిన్ని వివరాలకు 08942240519 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
P4 కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు ఆమదాల వలసలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోన రవికుమార్ చేతుల మీదుగా అవార్డు గ్రహీత విశ్రాంత ఉపన్యాసకులు దొంపల సన్యాసరావుకు సన్మానం చేసి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సన్యాసరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకు పూర్వజన్మ సుకృతమని అన్నారు. P4 కార్యక్రమం చాలా మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటారని, క్రీడలు, వ్యాయామం వారి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని కోడిరామూర్తి స్టేడియంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా సాంస్కృతిక పోటీలు 2026 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 44 మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, చర్యలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ వరకు చదివిన నిరుద్యోగ యువత కోసం రేపు ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గంలో జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ సంస్థలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళా ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలో 10వ తరగతి ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO రవిబాబు తెలిపారు. 145 రెగ్యులర్, 9 ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు. సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 28,767 మందిలో 28,660 మంది హాజరై 107 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 640 మందిలో 544 మంది హాజరయ్యారు. వాంటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపోస్ట్ కాలనీలో 15 CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సిఐ పైడప్ప నాయుడు తెలిపారు. ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు నేరాల నివారణ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో CCTV ఏర్పాటు కోసం ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె రాంబాబు సూచించారు. ఫార్మా, రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, స్టోరేజ్ ట్యాంకుల వద్ద శీతలీకరణ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు నివారించేందుకు ఎలక్ట్రికల్ ఆడిట్ నిర్వహించి పాత వైరింగ్ మార్చాలని ఆదేశించారు. కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ త్రాగునీరు, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ శ్రీకాకుళం మధురం చాప్టర్ ఆధ్వర్యంలో బిజినెస్ టు బిజినెస్ కార్యక్రమం అధ్యక్షుడు లావేటి లక్ష్మణరావు నేతృత్వంలో నిర్వహించారు. సుమారు 27 మంది వ్యాపారులు పాల్గొని తమ వ్యాపారాలను ప్రెజెంటేషన్స్, పాంప్లెంట్స్, విజిటింగ్ కార్డ్స్ ద్వారా పరిచయం చేసుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అందవరపు రమేష్ మాట్లాడుతూ పరస్పర సహకారం ద్వారా వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కీ నోట్ స్పీకర్ పాలిసెట్ మదిబాబు వ్యాపారంలో విలువలు, నిజాయితీ, కమిట్మెంట్ ముఖ్యమని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ నెల రోజుల్లోనే సభ్యులు పరస్పరం సహకరించుకొని సుమారు 42 లక్షల వ్యాపారం సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్త సభ్యులకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఉగాది కార్యక్రమంలో సేవలందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, మహేష్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధిష్టానం ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తిస్తుందని, కార్యకర్తలే పార్టీకి బలం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన సిరిపురం హరిప్రసాద్ సేవలను ప్రశంసిస్తూ ఆయన పార్టీకి వివిధ పదవుల్లో విశేషంగా సేవలందించారని కొనియాడారు. గతంలో నారా లోకేష్ చేతుల మీదుగా కూడా ఆయనకు గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యులను చేర్చినందుకు హరిప్రసాద్ను ఎమ్మెల్యే గుండు శంకర్, పార్లమెంట్ అధ్యక్షుడు మొదలవలస రమేష్, నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అటుకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులు. రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయనాలు ఇలా ఎన్నో చిటికలు చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం మొక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకులునైన పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్స్తో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటి రోజు తినడం వలన ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్టు నింట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అనిపిస్తాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకుని మరీ తాగుతారు. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలలో వేసుకొని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.